దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయన్న ఆసక్తి నెలకొనగా, ఇలాంటి సందర్భంలో అనూహ్య పరిణామం నెలకొంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై హస్తం పార్టీ వేటు వేసింది. పార్టీ నుంచి తీన్మార్ మల్లన్ను సస్పెండ్ చేసింది. గత కొంతకాలంగా బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లన్న వేదిక దొరికినప్పుడల్లా సొంత పార్టీలోని ఓ వర్గం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో నిందిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు రేవంత్ రెడ్డి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పిన కులగన్న సర్వే రిపోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆ నివేదికను కాల్చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పార్టీ నాయకత్వం మల్లన్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా క్రమశిక్షణ చర్యల కింద అతని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇంతవరకు అందరూ ఊహించింది. కానీ ప్రస్తుతం బీసీ రాగం ఎత్తుతున్న తీన్మార్ మల్లన్న ఆ తర్వాత ఏం చేయబోతున్నారు, ఎలాంటి రాజకీయ ముందడుగు వేయనున్నారన్నది తెలంగాణ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా ఉంది. అయితే గత కొంతకాలంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మల్లన్న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నారా, లేదంటే మరేదైనా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే అన్ని పార్టీల్లోనూ ఉన్నత కులస్థలే ఉన్నారని, బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందంటూ ప్రతిసారి తన గళాన్ని వినిపిస్తున్న తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో కొత్త పార్టీ పెట్టనున్నారన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. ఇందుకు బలం చేకూర్చేలా ఇప్పటికే బీసీలంతా కలిసి ఓ పార్టీ పెడతామంటూ ఆర్ కృష్ణయ్య, అలాగే వట్టే జానయ్య లాంటి బీసీ సీనియర్ నేతలు బహిరంగంగానే ప్రకటన చేశారు. దీంతో బీసీ నాయకులందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చేందుకు నడుం బిగించిన తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ పెట్టే దిశగానే అడుగులు వేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు జనాలు. అయితే గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గత నెలలో నిర్వహించిన వరంగల్ బీసీ సభలోనే తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటిస్తున్న ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారం మాత్రం నిజం కాలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను సస్పెండ్ చేయడంతో ఇక ఎలాంటి అడ్డంకులు లేవని, కొత్త పార్టీ పెట్టడం ఖాయమంటూ ఆయనకు మద్దతిచ్చే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బీసీ నినాదం వల్ల కాంగ్రెస్ పార్టీ మల్లన్నను సస్పెండ్ చేసిందని, బీసీల మద్దతు ఆయనకి ఇప్పటికే కావాల్సినంత వచ్చిందని చెప్తున్న ఆయన మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయమని అభిప్రాయపడుతున్నారు. అయితే బీసీ సంఘాల నాయకులతో చర్చించిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్తుపై మల్లన్న అధికారికంగా ఒక ప్రకటన చేయనున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇదిలో ఉంటే మరో ఆసక్తికర చర్చలు కూడా నడుస్తున్నాయి. తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీలో ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా బీసీ నినాదాన్ని గట్టిగా తెలంగాణలో వినిపిస్తోంది బీజేపీ. ఆ పార్టీలోకి తీన్మార్ మల్లన్న మళ్లీ వెళ్లే అవకాశం కూడా లేకపోలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇది ఒక వాదన. అయితే మరొక వాదన ఏంటంటే టీడీపీ తీర్థం పుచ్చుకోనన్న ఆసక్తికర టాక్ నడుస్తోంది. కొంతకాలంగా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండగా సరైన నేత ముందుకు రావట్లేదు. అయితే టీడీపీ ముందు నుంచి బీసీల పార్టీగా పేరున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవి కూడా ఖాళీగానే ఉండడంతో తీన్మార్ మల్లన్నకు ఇది కలిసి వచ్చే అంశమేనన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ముందు నుంచి బహుజన సమాజం కోసమే తన యుద్ధం అంటూ నినదిస్తున్న మల్లన్న బీఎస్పీ పార్టీ వైపు కూడా అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదంటూ మరో చర్చ నడుస్తోంది. అటు తెలంగాణలో జనసేనని పుంజుకోవటానికి పవన్ కళ్యాణ్ కూడా కొత్త నాయకత్వం వైపు ఎదురు చూస్తున్నాడు. సో అటు జనసేన పార్టీ వైపు కూడా తీన్మార్ మల్లన్న వెళ్ళే అవకాశం ఉందనే ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇన్ని విశ్లేషణలు, అంచనాల మధ్య తీన్మార్ మల్లన్న ఏం చేయబోతున్నారు, ఇటువైపు అడుగులు వేయనున్నారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.